నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎన్ తెలుగు న్యూస్ స్పెషల్ డిబేట్ టైం. నేను రాజశేఖర్. ఇక ఈరోజు చేవేలలో జరిగినటువంటి ఘోర ఘటనకు సంబంధించి ఒక్కొక్క రకంగా విషాదం ఘటనని చెప్పుకోవచ్చు, దిగ్భ్రాంతి వ్యక్తం చేయాల్సినటువంటి సందర్భం. సో ఇలాంటి సందర్భానికి సంబంధించి చాలా రకాలైనటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా రోడ్డుకు సంబంధించినటువంటి ఆరోపణలు స్థానికులు చేస్తుంటే, ఇక్కడ టిప్పర్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆయన వెళ్ళిన రూటు ఏదో అక్కడ గుంత తప్పించబోయి ఆయన రాంగ్ రూట్లో వెళ్ళటం ప్రధానంగా ఆయన కారణంగా కనిపిస్తుంది. సో ఘటన ఏం జరిగినా కూడా ప్రధానంగా ఇప్పటి వరకు 21 మంది ప్రాణాలు కోల్పోయారు, ఇంకా కొంత ముగ్గురికి సీరియస్ ఉన్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ ప్రజలు వ్యతిరేకత కొంత వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేనో లేకపోతే ఎంపీనో వచ్చినటువంటి సందర్భాల్లో వారు వెనుదిరిగి వెళ్ళినటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. అయితే దీనికి వివరించుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ప్రధానంగా ఘటనకు సంబంధించినటువంటి కారణాలు ఒకసారి మాట్లాడదాం. అలాగే రాజకీయ నాయకుల ప్రమేయం, ఎందుకంటే అక్కడ పర్యావరణ పరిరక్షణకు సంబంధించి కోర్టు కేసులో ఉండటం వల్లనే రోడ్డు ఇంకా అవ్వలేదు. 2017లోనే ఈ కేసుకు సంబంధించి కేంద్రం నిధులు కూడా విడుదల చేసిందని ఎంపీ చెప్పినటువంటి సందర్భాలు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఎవరు ఘటనకు కారణం అనేది పక్కన పెడితే, సో అక్కడ కొన్ని కుటుంబాలు వారి జీవితాలు కోల్పోయినటువంటి సందర్భాలు, అల్లారు ముద్దుగా పెంచుకున్న చిన్న పిల్లలు చనిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఒకే కుటుంబానికి చెందిన 3 ఆడపిల్లలు కూడా మృత్యువాత పడ్డారు. అంటే ఇలాంటి ఘటనలు చాలా చెల్లాచెదురుగా అక్కడ శవాలు కనిపిస్తున్నాయి. అక్కడ ఒకసారి చూస్తే బస్సు, ఆర్టీసీ బస్సుల్లో మనం ప్రయాణం చాలా సురక్షితమైన రాస్తూ ఉంటారు, చదువుతూ ఉంటాం. కానీ ఇలాంటి దుర్ఘటన జరిగిన తర్వాత టిప్పర్ ఎవరైతే డ్రైవర్ అక్కడ అప్రమత్తంగా ఉండటం, లేకపోతే ప్రమాదకర స్థాయిలో ఆయన డ్రైవ్ చేసిన విధానం కూడా, ఆకాష్ ఆయన కూడా చనిపోయాడు. సో ఈ చాలా ప్రశ్నలు లేవనెత్తున్నాయి ఇలాంటి ఘటనలు జరగకుండా. అంటే ఓన్లీ ఇక్కడ మనం చేవేల గురించే కాకుండా ఈ మధ్యన మొన్న జరిగినటువంటి కర్నూలులో ఘటన కానీ, లేకపోతే మిగతా కొన్ని సందర్భాలు కానీ, సో ఇక్కడ రోడ్లు కానీ, లేకపోతే పోలీస్ అధికారులు, లేకపోతే ప్రభుత్వాలు ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాల్సి, రోడ్డు ప్రమాదాలు తీవ్రత పెరుగుతున్నటువంటి సందర్భం. ఇవన్నీ కూడా ఒకసారి మనం మాట్లాడదాం. మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ గారు మనకి సిద్ధంగా ఉన్నారు. ఎస్ రామ్మోహన్ గారు, నమస్తే అండి. రాజశేఖర్ గారు నమస్తే. ఒక రకంగా దుర్ఘటన చెప్పుకోవచ్చు, ఎందుకంటే 5 గంటలకు బయలుదేరినటువంటి బస్సు 6 గంటల 15 నిమిషాలు 20 ఆ ప్రాంతంలో ఘటన జరగడం. ఎందుకంటే వారు ఒక డెస్టినేషన్కి చేరుకోవడానికి బయలుదేరుతూ ఉంటారు. ఈ లోపే ప్రాణాలు అనంత లోకాలు కలిసిపోయినటువంటి సందర్భం. ఇక్కడ టిప్పర్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆయనే క్లియర్గా తప్పు అని చెప్తున్నారు. సో అక్కడ ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటుంది, జరగాల్సిన ఎక్స్గ్రేషియా ప్రకటించడం, వారికి సంబంధించిన ట్రీట్మెంట్ అంతా జరుగుతుంది. అయితే ప్రమాదానికి సంబంధించినటువంటి ఆరోపణలు కొన్ని కూడా వినిపిస్తున్నాయి. ప్రధానంగా జరిగిన తీరుకు సంబంధించి ఏం చెప్తారు రామ్మోహన్ గారు? రాజశేఖర్ గారు, మీకు అమ్మాయి ప్రేక్షకులు నమస్కారం. ఇలా పాపం తలా పిడికడు. నిజంగా మీరు ఈ ఘోరానికి కారకులు ఎవరు, పాపం ఎవరిది అంటే శాపం ఎవరికి కూడా మనం మాట్లాడాలి. పాపం ఎవరిదైనా శాపం మాత్రం ప్రజలకు వస్తుంది కదా, ప్రజల మీద శాపం పడుతుంది చెప్పాలంటే. ప్రధానంగా మొన్న కర్నూలు రోడ్డు ప్రమాదం మరొక ముందే 10 రోజులు కాకముందే మళ్ళీ ఇప్పుడు ఈ ప్రమాదం జరిగింది. ఇప్పుడు రాజస్థాన్ లో కూడా మరొక ఘటన జరిగింది. రాజస్థాన్ లో కూడా ఒక 5 కిలోమీటర్లు ట్రక్ వెళ్ళడం చనిపోయారు. అవును, అంతలాగే ఈ మధ్యన బస్సు ప్రమాదాలు వరుసగా జరుగుతున్నాయి. వస్తే ఒకేసారి వచ్చినట్టు మనం కూడా గమనిస్తున్నాం. ఇవాళ ఈ ప్రమాదానికి ప్రధానమైన కారణం ఏంటంటే, నేను యాజ్ అడ్వకేట్ గా ఈ క్రిమినల్ కేసు చేసిన వాడిగా నేను ప్రమాదాలకు ఎప్పుడు 3-4 కారణాలు ఉంటాయి. మొట్టమొదటి మనకు ఏదైతే సాంకేతిక లోపం అంటే బ్రేక్ ఫెయిలింగ్ ఉన్నప్పుడు ఏం చేయలేమంటే, ఎవరిదైనా అటుపక్క ఇటుపక్క 2 వాహనాలు ఎవరైనా ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా 50% మన ఛాయిస్, 50% ఎదుటి వాడి మీద ఆధారపడుతుంది. లారీ వచ్చి గుద్దితే కాక ఈ బస్సు ప్రమాదం జరిగింది, బస్సు పోయి లారీ కుదిరేగా ఒకటి. రెండోది ఏంటంటే, మనకు సాంకేతిక లోపంతో పాటు రోడ్డు ప్రమాణాలు సరిగ్గా ఉండకపోవడం, రోడ్డు బాగుండకపోవడం 2 కారణం. అది కూడా ఇప్పుడు ఇందులో కారణమే. మూడోది అసలైంది మానవ తప్పిదం. ముఖ్యంగా టిప్పర్ డ్రైవర్ ఒక చిన్న గుంతను తప్పించబోయి ఎదురుగా వచ్చేసి బస్సు గుద్దుకుంటూ వెళ్ళి 6 సీట్ల పొడుగున, అంటే ఆల్మోస్ట్ ఎమర్జెన్సీ సీట్ డోర్ దాకా బస్సులో 6 రైట్ సైడ్ ఉన్న సీట్లు మొత్తం అంతా ధ్వంసం చేసుకుంటూ వెళ్ళారు. అది ప్రమాదంలో మరో ప్రమాదం జరిగింది. రాజశేఖర్ గారు, ఇది మనం గమనించాలి. ఇన్ని ప్రాణాలు పోవడానికి 2వ ప్రమాదం కారణం. ప్రమాదం జరగగానే ఆ టిప్పర్ ఒరిగిపోయి బస్సు వైపు, టిప్పర్ లో ఉన్న మొత్తం కంకర అంతా అందులో బస్సులో పడిపోయింది. దాంతో గొంతు దాకా కొందరైతే, పిల్లలైతే ఒక తల్లి పిల్ల పాపం తీసుకుంటే కంకరని తీసుకుని నాకు చాలా కాళ్ళకి రక్తం వచ్చింది. ఎందుకంటే ఆ తల్లి బిడ్డను రక్షించే క్రమంలో వంగితే మొత్తం ఇద్దరు దాని బయట అయిపోయారు, సజీవ సమాధి అయిపోయారు. చూసినాం కదా. అట్లాగే మీరు బస్సు యాక్సిడెంట్ కాగానే వెంటనే విజువల్ చూస్తే మీకు ఈ టిప్పర్లో ఉన్న కంకర పోయి బస్సు డ్రైవర్ చచ్చిపోయాడు, ఎట్లాగూ టిప్పర్ డ్రైవర్ చనిపోయాడు. దాటి బస్సు ప్రయాణికులు ఎక్కే డోర్ ఉంటుంది కదా, ముందు డోర్, ఆ డోర్ దాటి ఒక సగం టిప్పర్ మన కంకర బయట పడి ఉన్నది. అంటే అంత స్పీడ్ గా వచ్చింది. ముఖ్యంగా
అంటే మీరు అన్నట్లు అంటే ఒకటి అంటే ప్రమాద స్థాయి అంటే జరగడానికి మెయిన్ అతివేగం కారణంగా కనిపిస్తుంది. డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగం అంటే అంత చిన్న రూట్లో, సింగిల్ వే రూట్లో అంత ఫాస్ట్గా వెళ్ళాల్సిన అవసరం ఏముందన్నటువంటి క్వశ్చన్లు కూడా వినిపిస్తున్నాయి. అంటే ఎస్ అది ఒక కంప్లీట్ కుడి భాగం పూర్తిగా చూసుకుంటే ఏదో బస్సు పూర్తిగా పాడైపోయిన బస్సును చూస్తే మనకి, లేకపోతే ఎప్పటి నుంచో ఉన్నట్టు బస్సు స్టాప్ లేకపోతే ఎలా ఉంటుంది, సేమ్ అలాగే కనిపిస్తుంది. అంటే ఏ స్థాయిలో జరిగిందో ఊహించుకోవచ్చు ఖచ్చితంగా. అందుకని ఓవర్ స్పీడ్ ఉంది. రెండవది అర్థం తప్పించపోయి ముందుకు వచ్చేసి బస్సును గుద్దుతూ డ్రైవర్ని చంపేసిండు. ఆ తర్వాత 6 సీట్ల పరిధి. ఒకవేళ నిజంగా నేను మొదటి ప్రమాదం అంతవరకు ఆగితే ఏం కాకపోయేది, అంటే ఈ కంకర కనుక అందులో పడకపోతే ఏం కాకపోయేది. కానీ మొదటి ప్రమాదం జరిగిన తండ్రి ఆగితే 6-7 చనిపోయేవారు, కిటికీ పక్కన ఉన్న వాళ్ళు చనిపోయేవారు. కానీ అది దాటి ఈ కంకర మొత్తం అందులో పడ్డది కదా, అది ప్రమాదం పడ్డాడు. 50 నుంచి 60 టన్నులు ఉంది, అది తక్కువ కూడా కాదు. ఒకవేళ మీరు అన్నట్లు ఖాళీగా వచ్చేటువంటి టిప్పర్ అయి ఉంటే ఈ స్థాయిలో ప్రమాదం కూడా జరిగేది కాదు. కంకర పడకపోయేది కదా, సమస్య ఉండకపోయింది. అందుకని 5-6 ప్రాణాలకు పోకపోయేది. ఇంత ప్రాణ నష్టం జరగడానికి 2 ప్రమాదాల్లో ప్రమాదం జరిగింది. ఒకటి ఓవర్లోడ్, ఇట్లా మన టిప్పర్ లో ఓవర్లోడ్ ఉంటే 25 టన్నుల మంది 50 టన్నులు నింపితే, అటుపక్క బస్సులో కూడా ఓవర్లోడే 50 మంది ఉండాల్సిన ప్రయాణికులు 72 మంది ఉన్నారు. అది కూడా చూసాం కదా, అది కూడా ఓవర్లోడే. కానీ జనరల్ గా ఓవర్లోడ్ తోనంటే గతంలో పాత తెలుసు, మన శివకుమార్ గారు కూడా తెలుసు, శివలాల్ గారు కూడా తెలుసు. మరి మన గతంలో కొండగట్టు మీద ప్రమాదం జరిగిపోయింది, 104 మంది ఉంటారు బస్సులో. అది మళ్ళీ ఘాట్ రోడ్ లో ప్రమాదం జరిగింది. ఇది అట్లా కాదు. దీనిలో ఏంటంటే 72 మంది సాధారణంగా పోతుంది. ఫ్రీ బస్ వచ్చిన తర్వాత చాలా వరకు మహిళలు ప్రయాణం చేస్తూ పెరిగింది. ఇందులో ఇవాటికి కూడా ఈ 72 మంది ఉండడానికి ప్రధాన కారణం ఏంటంటే, మీకు 2 రోజులు సెలవులు వచ్చినాయి కదా రాజశేఖర్, నిన్న మొన్న. చాలా మంది నిన్న మొన్న చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. చాలా మంది ప్రజలు ఊర్లోకి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వస్తున్నారు. ఫస్ట్ బస్ తాండూరు నుంచి వెళ్తే ఒకటి, ఆ తర్వాత మళ్ళీ గంట దాకా బస్సు లేదట. అప్పుడు ఏం చేయాలి మరి? గంటలోపు మళ్ళీ చేరాలంటే గంట తర్వాత అయితే మళ్ళీ ఆఫీసర్కి అందలేమని చెప్పి అందరూ ఎక్కారు. 50 మంది తాండూరులో నిండిపోయారు. వికారాబాద్కి వచ్చిన ఇంకో అంటే ప్రమాదానికి చూడండి, కర్నూలు చావుకి ఎన్ని కారణాలు, అన్ని కారణాలు అన్నట్టు రెండవది కూడా జరిగింది. మీకు మన వికారాబాద్ నుంచి పోయే రైలు కొందరు మిస్ అయిన వాళ్ళందరూ నిజమే. 3 పాపం అక్క చెల్లెలు, ముగ్గురు ఒక ఫంక్షన్ కాదు ఫోటో చూస్తే మనకు చాలా బాధ అనిపిస్తుంది. 3 చనిపోయారు. వద్దు అంటే తండ్రి ఎడుతున్నాడు, వద్దు అని నేను అన్న చెప్పినా కూడా వింటేది, పిల్లలు ఇకపోతున్నా అని చెప్పి. అంటే హృదయ విధారకంగా ఇవన్నీ కనపడతాయి. మానవీయ కోణంలో మనం అందరం మాట్లాడతాం. తర్వాత అన్ని ప్రభుత్వాలు తెప్పించుకుంటే ఇలా పాపం తలా పెట్టుకుంటున్నాడు. మొట్టమొదటి పాపం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఈ రోడ్డు ఉంది కదా, ఈ రోడ్డు హైవేగా ప్రకటించి దాదాపు 12 ఏళ్ళు దాటింది. 7 ఏళ్ల క్రితం 8 ఏళ్ల క్రితం 2017లో ఈ రోడ్డును జాతీయ రహదారి విస్తరణ కింద 4 లైన్ విస్తరణ తీసుకున్నారు. ఈ సింగిల్ రోడ్ ఏం కాదు రాజశేఖర్ గారు, డబుల్ రోడ్డు. నేను ఆ రూట్ లో బీజాపూర్ దాకా నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, చుట్టాలు ఉన్నారు. ఆ రకంగా కూడా నేను 4-5 సార్లు బీజాపూర్ దాకా వెళ్ళినవాడిని మీటింగ్ వాటికి కూడా. అప్పుడు సింగిల్ రోడ్ ఉన్నప్పుడు ప్రమాదం జరగలే రాజశేఖర్ గారు. డబుల్ రోడ్ అయిన తర్వాత మధ్యన డివైడర్ లేకపోవడం, డబుల్ రోడ్ లో కూడా అన్ని గుర్తాలు ఉండడం, డబుల్ రోడ్ లో కూడా ఎందుకంటే పానాది అంటాం తెలంగాణలో, శివకుమార్ గారు బాధ్యత. పానాదులు పోటీ ఎట్లా పోసిన రోడ్ అట్లా అన్ని మలుపులు ఉన్నాయి. పానాదులు బండ్ల పాట ఎట్టుకుంటే అట్లా పోసిన రోడ్డు. దాంతో 20-25 ప్రమాదకరమైన మలుపులు ఉన్నాయి. ఈ రోడ్ లో వికారాబాద్ నుంచి హైదరాబాద్ దాకా ప్రమాదాల సంఖ్య ఆరాధిస్తే ప్రతి వారంలో 5 నుంచి 6 ప్రమాదాలు, అంటే రోజుకో ప్రమాదం జరుగుతుంది. ఒక్కరోజు ఇద్దరు చనిపోతున్నారు, లేకపోతే 1-2 ప్రమాదాలలో చనిపోకపోయినా గాయాల పాలవుతున్నారు. ఇక్కడ ఇప్పుడు ఈ ప్రమాదం ఎప్పుడు జరిగిందో అక్కడ 30 కిలోమీటర్ల స్పీడ్ లో పోవాలి ఏ వెహికల్స్ అయినా. 30 కాదు, వాళ్ళు కనీసం 60 నుంచి 80 స్పీడ్ లో ఉన్నారు. 80కి తక్కువ లేదు. లేకపోతే బస్సు గుద్దుకున్న తర్వాత వెనుకకు 50 ఫీట్లు వెనుకకు పోయిందట. ప్రత్యక్ష సాక్షి చెప్తున్నారు. అంటే ఎంత ప్రమాదం ఉన్నట్టు. మీరు ఆర్టీసీ బస్సు ఇప్పటికి కూడా సేఫ్ అంటున్నాను. ఆర్టీసీ అది ప్రైవేట్ హైర్ బస్సు. ఇప్పుడు 2 డ్రైవర్ల పోస్ట్ మార్టం చేయాలి, తేల్చాలంటున్నారు. 99% మా బస్సు డ్రైవర్ తాగి ఉండకపోవచ్చు, కానీ మన టిప్పర్ డ్రైవర్ తాగి ఉండొచ్చని నేను అనుకుంటున్నా. అంటే పట్టకాల్సి మీద వేయడం కాదు. ఒకవేళ ఇద్దరిని మన మద్యం పరీక్ష చేయించాలంటున్నారు. మద్యం తీసుకున్నారా లేదా పరీక్ష చేయాలి శివాలకు. ఇప్పుడు సాధ్యం అవుతుంది ఒకటి. రెండోది ఏంటంటే, ఇప్పుడు నేషనల్ హైవే పని వచ్చి నేషనల్ హైవే నిర్మాణం నుంచి అవుతుందంటే ఇటు రాష్ట్ర ప్రభుత్వానికంటే కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత ఎక్కువ అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పని ఏంది? ఎన్జిటీలో కేసు పడ్డది, ఎవరు పరిష్కరించాలి? వాళ్ళు చేయాలి, కేసు ఎదుర్కోవాలి కదా, వాళ్ళది కదా. దాని మీద తట్టడు మట్టి పోసి గుంతలు పూడ్చడం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత కాదు, కేంద్ర ప్రభుత్వందే బాధ్యత. ఈ గుంతలు పూడ్చడానికి ఇప్పుడు ఏం చేస్తున్నాడు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు చాలా పార్టీలు మారిండు. ఆయన ఇప్పుడు మాట్లాడుతున్నాడు. నేను స్పష్టంగా చెప్తున్నా, ఆయన వ్యక్తిగతంగా శత్రువు కాదు, మంచి మిత్రుడు కూడా. కానీ ఏం మాట్లాడుతున్నాడు?
రాష్ట్ర ప్రభుత్వం మొత్తం బాధ్యత పోమంటున్నాడు. నేషనల్ హైవే ఎప్పుడే అయింది, నువ్వు రోడ్డు ఎప్పుడు పర్మిషన్ వచ్చింది, నువ్వు కేసులు పరిష్కరించడంలో కూడా ఎన్నో నుంచి ఉంటున్నావు, బాధ్యత మీది కదా. ఈ గుంతలు పూడ్చే బాధ్యత రాష్ట్ర చాలా మంది ఏమనుకుంటారు, ఆర్ఎండ్బి రోడ్ అనుకుంటున్నారు. ఆర్ఎండ్బి రోడ్ కాదు ఇది, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధమే లేదు. రాష్ట్ర ప్రభుత్వం సంబంధం వేరే చెప్తాను, ఏం సంబంధం ఉంది ఎక్కడ అభివృద్ధి చెప్తాను. కానీ ఈ రోడ్డు విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కంటే కేంద్ర ప్రభుత్వం బాధ్యత ఎక్కువ. ఎట్లా బాధ్యత ఎక్కువ అంటే వీళ్ళు చేయాల్సిన పని ఏంటి, రోడ్డు గుంతలను గుడిచాలి, మొట్టమొదటి మలుపుల దగ్గర సరిగ్గా చేయాలి. మర్రి చెట్టే కొంప ముంచింది అంటున్నాడు ఎవరు, మన ఎంపీ గారు, గౌరవ ఎంపీ గారు, మన విశ్వేశ్వరరెడ్డి గారు. ఆ మర్రి చెట్లను కొట్టేసే బాధ్యత మీది కాదా? రిజర్వ్ ఫారెస్ట్ లో అభ్యంతరం పెడుతున్నారు, మరి నేషనల్ హైవే కదా, మీరు పర్మిషన్ తీసుకొని కొట్టేరా? ఇన్ని మూల మలుపులు ఉన్నాయి, కనీసం దాన్ని చేయరా? నేను ఒక ఉదాహరణ, రాజీవ్ రోడ్ అని హైదరాబాద్ రామగుండం ఉన్నాయి. మన కేసీఆర్ గారు కూడా ముఖ్యమంత్రి అయినప్పుడు చాలా మాట్లాడండి, ఏం చేయలేదు. అప్పుడు డబుల్ లైన్ ఉన్నప్పుడు చాలా ప్రమాదాలు జరిగాయి, ఎదురుగా గుద్దుకున్నాయి. ఎప్పుడైతే డివైడర్ వచ్చి 4 లైన్లు అయిందో అక్కడ కూడా ఏం చేశారు, 80 కిలోమీటర్ల వేగంతో కూడా వాహనాలు వెళ్లే విధంగా తీర్చిదిద్దారు. ఇప్పుడు ప్రమాదాల స్థాయి తక్కువ ఉన్నాయి. ఒకనాటి ప్రమాదాలు చూసుకుంటే ఇప్పుడు స్థాయి తక్కువ ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే ఎదురుగా ఢీకొనడం ఉంటుంది. ఇప్పుడు ఏమైంది, డబుల్ రోడ్ అయింది, ఎదురుగా వచ్చింది ఢీకొన్నది. అది కూడా ఆ గుంట తప్పించడానికి డ్రైవర్ అపరిపక్వంగా నడపడం, ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ డ్రైవింగ్ అంటుంది. నేను చెప్పాను కదా, మొదటి కారణాలు 3 ఉంటే 3లో ఇప్పుడు ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ కిందే వస్తుంది. ఇది టిప్పర్ డ్రైవర్ ఈ పాపాలకు భైరవుడే అయిండు, పాపానికి ఆధారభూతమైండు. దాంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా 7 ఏళ్ళు 8 ఏళ్ళుగా ఎన్జిటీలో కేసు ఉంటే పరిష్కరించుకోకపోవడం, అట్లానే ముడుచకపోవడం, కనీసం పెద్ద మలుపుల దగ్గర 20-25 మలుపులు ఉన్నాయి, మలుపుల దగ్గరనే ఆల్టర్నేట్ రోడ్ నిర్మించకపోవడం జరిగింది. ఇంకా గతంలో ఇంకో పని ఉంటే మనకు వికారాబాద్ ఊళ్ళ నుంచి వెళ్ళి ఆ గుట్ట మీదకి, వికారాబాద్ గుట్ట మీదకి వెళ్ళే బస్సులన్నీ కూడా ఇప్పుడు అంతా బస్సులు వెళ్తున్నాయి అట్లా. కానీ మిగతావన్నీ కూడా ఏవైతే మన పెద్ద లారీలు ఉన్నాయో, హెవీ వెహికల్స్ ఉన్నాయో, గుట్ట నుంచి కింది నుంచి రోడ్ వేశారు. దానివల్ల ఆ మూల మలుపుల్లో పైన ఏదైతే ఘాట్ రోడ్ లో ప్రమాదాలు తక్కువైనాయి. ఇంకోటి చెప్తాను, మన వికారాబాద్ గురించి ఒక మంచి సామెత ఉంటుంది, వికారాబాద్ కా హవా లాకో మరీదో ఒక దవా అని. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు వికారాబాద్ కా రోడ్డు వందల ప్రాణాలు పోయే రోడ్డుగా తయారైంది. దానికి కారణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో రాష్ట్ర ప్రభుత్వం కంటే కేంద్ర ప్రభుత్వం బాధ్యత. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత చెప్పి ముగిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన బాధ్యత ఏం చేయాల్సిన బాధ్యత ఏంటంటే ఈ టిప్పరు ఎక్కడి నుంచి బయటైంది, ఇటువంటి టిప్పర్ దాని మీద రోడ్డు మీద నడుస్తున్నాయి కదా, మరి రవాణా శాఖ అధికారులు ఏం చేస్తున్నట్టు లెక్క. ఓవర్ స్పీడ్ ఉంది, టిప్పర్కి లైసెన్స్ ఉందా లేదా తెలియదు మనకి ఇప్పటికి కూడా. మనం తర్వాత మాట్లాడుకుంటాం ఇవన్నీ కూడా. అయితే మనకు ముఖ్యంగా రోడ్ కండిషన్ అట్లా ఉన్నప్పుడు ఈ టిప్పర్ల అనుమతి ఉందా లేదా, అట్లాగే కొన్ని కారణాల వల్ల ఆ రోడ్ బాగా రష్ గా మారిపోయింది, అంటే బంపర్ టు బంపర్ మారిపోయింది. రాజశేఖర్ గారు ఒకటి 1 లెవెల్ జీవో ఎత్తేయడం, దాంతో అక్కడ కూడా ఆకాశ హర్మా వస్తున్నాయి. దాంతో పాటు మొయినాబాద్ పెద్ద ఫామ్ హౌజులు, స్టే హౌజులు ఉన్నాయి. దాంతో ఫంక్షన్స్ అన్ని ఇటు పక్క జరుగుతాయి. మీరు చూస్తే రాత్రిపూట మొయినాబాద్ దాటి శంకరపల్లి వరకు ఇటుపక్క అటుపక్క చూసుకుంటే చాలా పెద్ద ట్రాఫిక్ ఉంటుంది. మీకు మాదక ద్రవ్యాలు వాడే పార్టీలు అక్కడే జరుగుతున్నాయి, పెద్ద ఫామ్ హౌజులు అక్కడే, పెద్ద గొప్పల భూములన్నీ ఉన్నాయి అక్కడే, గొప్పల మన బంగాలు కూడా అక్కడే ఉన్నాయి. దాంతో పాటు నేను చెప్పిన అనంత పద్మస్వామి దేవాలయం వికారాబాద్ ఉంది. వికారాబాద్ వచ్చే సంఖ్య కూడా పొద్దున మొదలైతే రాత్రి దాకా మనకు అడవిలోకి వస్తారు. అక్కడ ఇంకోటి ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి రిసార్ట్స్ కట్టింది. అక్కడ పైన మనకు ఓపెన్ ఏరియాలో మన ఏమంటారు దాన్ని, మన ఫైర్ మన పార్టీస్ జరుగుతుంటాయి. ఇవన్నీ పెద్ద ఎత్తున టూరిజం శాఖ ఏర్పాటు చేసింది. అర్ధరాత్రి కూడా అపరాత్రి అనుకుంటే అక్కడ వెహికల్స్ వస్తున్నాయి, బంపర్ పోతున్నాయి. కానీ వికారాబాద్ దాకానైనా కొంత నిర్మాణం చేసి ఉంటే కొంత లాభం అయింది. రిజర్వ్ ఫారెస్ట్ కు డిపార్ట్మెంట్ కు పర్మిషన్ ఇవ్వాల్సింది ఎవరు? ఈ చెట్టు కొట్టడానికి కేంద్ర ప్రభుత్వం కాదా? నిజంగా ఇప్పుడు ఆయన 2 పార్టీలు మారిండు. బీఆర్ఎస్ లో గెలిచిండు, గతంలో 5 ఏళ్ళు ఉన్నాడు విశ్వేశ్వరరెడ్డి గారు. ఇప్పుడు మరి మళ్ళా 5 ఏళ్ళు బీజేపీ నుంచి ఉన్నాడు. ఇప్పుడు మన ఎన్నికైంది బీజేపీ నుంచి. మరి అటువంటి అప్పుడు తాను ఎంపీగా రామారావు గారు అంటే ఒత్తిడి తేవాల్సిన అవసరం ఎక్కడైతే ఎమ్మెల్యేలకు వీళ్ళకి కూడా ఉంది. ఎందుకంటే ప్రాంతం కోసం ఖచ్చితంగా సమస్యలు ఉండాలి. ఒకసారి మనం కాంగ్రెస్ పార్టీ వర్షన్ తెలుసుకుంటాం. ఒక్క మాట చెప్పి ముగిస్తాను. 3 ఎమ్మెల్యేలు ఇప్పుడు ఈ పరిధిలో, తాండూరు, చేవేళ్ళ, ఇటు పైకి ఎమ్మెల్యేలు, ఈ 3 ఎమ్మెల్యేలు కూడా ఇటువంటి రోడ్డు ఉంటే ఇవాళ అంటున్నారు. కానీ కాల యాదయ్య అగ్బో దొరికింది అంటున్నారు. ప్రజలకు కూడా ప్రజలు మారాల్సింది. ఒక మాట చెప్పి ముగిస్తాను సార్. నేను ఏమంటున్నాను అంటే అనుచిత ఉచితాలకు ఆశపడుతున్నారు తప్ప ఈ డిమాండ్ ఇవాళ ధర్నా చేస్తాం అది చేస్తాం అంటున్నారు కదా. మాకు ఉచితాలు వద్దు, మౌలిక వసతులు కల్పించండి, రోడ్డు నిర్మాణం చేయండి, ఎందుకు కొట్లాడరు అంటున్నారు. ప్రజలకు ఇప్పుడు బుద్ధి వచ్చింది అంటున్నారు. ఇప్పుడు పెద్ద ప్రమాదం జరిగిన తర్వాత ఇవాళ రాస్తారోకం చేస్తామంటే నేను వాళ్ళకి సలహా ఇచ్చిన ఒక మాట ఏమంటుంటే, అయ్యా మీరు రాస్తారోకం చేయండి, ఎవరి మీద చేస్తారంటే ఉచితాలు వద్దు, మాకు మౌలిక వసతులు కల్పించండి అని చేయండి. ఉచిత బస్సు కూడా కొంతమంది ప్రమాదం దారి తీసినారు. మహిళలు ఎక్కువ ప్రయాణిస్తున్నారు.
ఉచిత బస్సులు ఏమో తక్కువ చేసి మామూలు బస్సుల సంఖ్య పెంచడం, ఉచిత బస్సులు ఎక్కాలనే ఆదుర్త దీని వల్ల కూడా జరిగింది. కాశీబుక్క ప్రమాణం కూడా అదే. నా ఉద్దేశం ఏంటంటే ఉచిత బస్సే లేకపోయింటే అక్కడ మన శ్రీకాకుళం జిల్లాలో 3,000 మంది కాస్త 30,000 మంది రాకపోయేవాళ్ళు అంటున్నారు. ఇవన్నీ కారణం అంటున్నారు. అంటే మహిళలకు ఉచిత బస్సు మంచిదా కాదా తర్వాత చర్చ. కానీ మహిళలు ఇప్పుడు ఎక్కువ రోజులు అయింది కనుక ఇక్కడ కొంత గతంలో లాగా ఎల్లిపాయలు ఉల్లిపాయలు తీసుకుంటూ పోతలేరు, లేకపోతే ఉట్టిగా తల్లిగారింటికి ఏం పోతలేరు. కానీ ఉచిత బస్సు అనే దాని మీద కూడా కొంత పెద్ద మోసం కూడా జరుగుతుంది. ఒక్క మాట చెప్పి ముగిస్తాను నేను. ఎందుకంటే శివలాల్ గారు ఉన్నారు కనుక వారు కూడా సూచన చేస్తారు రాష్ట్ర ప్రభుత్వానికి. ఏమంటారంటే ఆయన విఘ్నులు పార్టీ తప్పు చేస్తూ కూడా విమర్శించేవాడు కనుక. నిన్న నేను నిజామాబాద్ ప్రయాణం చేసిన 4 మహిళలు ఎక్కారు, ఉచిత బస్సు అని కూడా ఎక్కారు. ముందట వెనక పూర్తిగా ఎక్స్ప్రెస్ బస్సు లాగానే ఉన్నాయి. రంగు నేను కూడా ఎక్స్ప్రెస్ బస్సే అనుకున్నా. పోయి టికెట్ తీసుకుని మగవాడిని కానీ టికెట్ తీసుకున్నాం. తీసుకున్న తర్వాత అప్పటికే 20 కిలోమీటర్లు ప్రయాణం చేసి కండక్టర్ అప్పుడు వచ్చింది వాళ్ళ దగ్గరికి. మా బస్సు డబ్బులు అయితే డబ్బులు ఎందుకంటే ఇవి ఎక్స్ప్రెస్ కాదా, ఎక్స్ప్రెస్ కాదు, ఇది సూపర్ లగ్జరీ, దీనికి మన డీలక్స్ కనుక సమస్య లేదు పోమని. మరి రంగు చూసి ఎక్కినామంటే రంగు చూసి మోసపోవద్దమ్మా, మీరు అడగాలి, అడిగినాక ఎక్కాలి. అప్పటికే బొంబలి దాటిపోయింది బస్సు. గట్లు తీసుకోండి, 4 1,600 రూపాయలు, 4 నెలల 1,600 తీసుకోండి. ఫోన్ దాని 3200. ఇంటి అక్కడికి పోయిన తర్వాత దిగి బంధువులు ఆడుకొని ఇంటికి రావాల్సిన పరిస్థితి వాళ్ళకి వచ్చింది. ఎందుకు వచ్చింది? ఫ్రీ బస్సులు తగ్గిస్తున్నారు, ఒక్క ఫ్రీ బస్సు వేస్తారు, మళ్ళీ తర్వాత వరుసగా డబ్బులు పెట్టే బస్సులు వేస్తారు. ఇది కూడా ఆర్టీసీ ఇంకో రకమైన మోసం అంటున్నారు. మగవాళ్ళకి పెంచారు, ఆడవాళ్ళకేమో ఫ్రీ అన్నారు. ఆడవాళ్ళ బస్సులో ఈ మోసం ఖచ్చితంగా మీరు శివలాల్ గారు మీరు ప్రభుత్వ దృష్టి తీసుకురావాలి. బస్సుల సంఖ్య పెంచితే ఈ సమస్య రాకపోయింది. రైలు మిస్ అయ్యి కొందరు ఎక్కారు, కొందరేమో ఉచిత బస్సు అనుకుని ఎక్కారు, కొందరు ఉచిత బస్సే ఇది. అట్లాగే రైలు ప్రయాణాలు కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఇంకొక బాధ్యత ఉంది రాజశేఖర్ గారు. ఇప్పుడు MMTS రైలు మనకు వికారాబాద్ దాకా నడిపించచ్చు కదా. రైలు మిస్ అయ్యి కూడా ఎందుకు ఎక్కారు? వికారాబాద్ దాకా MMTS రైలు ఉంటే ప్రజా రవాణా వ్యవస్థలో అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం 2 విఫలం అవుతున్నాయి కనుక ఇక్కడ అవినీతి ఉంది, ఆర్టీ అధికారులు అవినీతి ఉన్నది, ఇప్పటిని కంట్రోల్ చేయకపోయింది. ఇవన్నీ కలిస్తే ఇవాళ ప్రజల విలువైన ప్రాణాలు పోయినాయి. రైట్ ఒకసారి శివలాల్ గారికి వెళ్దాం. కాంగ్రెస్ పార్టీ నుంచి TPCC అధికార ప్రతినిధి డాక్టర్ శివకుమార్ లాల్ గారు ఉన్నారు. శివకుమార్ లాల్ గారు నమస్తే అండి. రాజశేఖర్ గారు నమస్కారం. నమస్తే. అంటే ఒక దుర్ఘటన, అంటే ఉదయం లేవగానే ఒక దుర్వార్తతో అందరం ఈరోజు మేల్కోవాల్సిన సందర్భం. అంటే ప్రధానంగా దీనికి కారణాలు చాలా అంశాలు మాట్లాడారు రామ్మోహన్ రావు గారు. సో ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. రాజశేఖర్ గారు మీ వాయిస్ మిస్ అవుతుంది చూడండి, చాలా లోగా వస్తుంది. ఎస్ ఇప్పుడు వాయిస్ వినిపిస్తుందా శివలాల్ గారు? ఇప్పుడు ఓకే. రైట్. అంటే ఒక దుర్ఘటనతో ఈరోజు ఉదయం లేచినటువంటి సందర్భాలు ఉదయం నుంచి అవే చూస్తున్నాం మనం. సో ప్రధానంగా కేంద్ర ప్రభుత్వానికి కొంత ఎక్కువ పాత్ర ఉందని చెప్తున్నారు. సో మీ పాత్ర ఉంది ఇక్కడ, ఆర్టీసీ డిపార్ట్మెంటా లేకపోతే అక్కడ తీసుకోవాల్సిన చర్యలు స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలు అందరి బాధ్యత ఉంది. సో అక్కడ పాపం అనేది అందరికీ భాగస్వామ్యం ఉందని చెప్తున్నారు. సో ఈ ఘటనకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? ముందుగా ఏఎన్ఎం న్యూస్ ప్రేక్షకులకు, మీకు, బండారు రామ్మోహన్ రావు గారికి నమస్కారం. అయితే ఇప్పుడు ఏదైతే జరుగుతుందో ఇప్పటి వరకు మనం వరుసగా ఈ లాస్ట్ మంత్ నుంచి మనం రెగ్యులర్గా చూడడం జరుగుతుంది. కర్నూలుకు వెళ్లే బస్సు కూడా కాలడము, దాని తర్వాత ఓవర్ స్పీడ్ వెళ్ళి 2 ఈ టూరిస్ట్ బస్సులు పడిపోవడము, ఇవన్నీ కూడా మొత్తానికి ఒక రకంగా ఆర్టీఏ ఏదైతే ఉంటే స్టేట్ ట్రాన్స్పోర్ట్ కానీ లేకపోతే సెంట్రల్ ట్రాన్స్పోర్ట్ కానీ వీళ్ళ నియమ నిబంధనలు లేకపోవడము, డ్రైవర్లు కరెక్ట్ ఉన్నారా లేదా, వీళ్ళు శిక్షణ ఉన్న డ్రైవర్లా లేకపోతే డ్రగ్ డ్రైవర్లా. ఇప్పుడు ఇంతకుముందు రామారావు గారు చెప్పిన మాట వాస్తవంగా ఆలోచిస్తే కాళేశ్వరం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కాళేశ్వరం టిప్పర్లు అంటారు దీన్ని. ఇప్పుడు ఏదైతే యాక్సిడెంట్ అయింది, టక్కర్ అయిన టిప్పర్ ఆలోచిస్తే ఇది ఆల్రెడీ బైక్ మీద పోయేటోళ్ళు కంపేర్ చేస్తే బైక్ మీద కూర్చొని పోయేటోళ్ళు ఖచ్చితంగా టిప్పర్ లారీల కిందికి వెళ్ళిపోయేంత గ్యాప్ ఉంటుంది, అది హైట్ పెద్దగా ఉంటుంది. సో దాని వెయిట్ ఎక్కువ, దాని కెపాసిటీ కూడా ఎక్కువ కాబట్టి ఆ డ్రైవర్లు ఎట్లా నడిపిస్తారు, కారు నడిపించినట్టు లేకపోతే ప్లస్ బండి నడిపించినట్టు నడిపడం జరుగుతుంది. వాళ్ళు అసలు సైడ్ అద్దాలు చాలా జరుగుతున్నాయి. అండ్ మోర్ ఎవర్ ఏదైతే ఆర్టీసీ డ్రైవర్లలో కూడా కొంతమంది డ్రైవర్లు చాలా అంటే చాలా రఫ్గా ఉన్నారు. అది అంత పెద్ద బస్సు, ఒక 70 మెంబర్స్ కెపాసిటీ ఉన్న బస్సును కూడా వాళ్ళు అసలు నిర్లక్ష్యంగా నడపడం అనేది కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆ మధ్యన ఏదైతే టెంపరీ డ్రైవర్గా తీసుకున్న వాళ్ళందరూ కూడా ఒక రకంగా గతంలో లారీ నడిపించిన లేకపోతే ట్రాక్టర్లు నడిపించిన డ్రైవర్లను కూడా పెట్టిండ్రు అనేది కూడా ఆ మధ్యన చాలా మటుకు బ్లేమ్ జరిగింది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మటుకు ఖచ్చితంగా ఏదైతే
ఇబ్బందులు జరుగుతున్నాయో దీన్ని మటుకు అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే దీని మీద కట్టుదిట్టు నిర్ణయాలు తీసుకోవాలా. ఏదైతే టిప్పర్ డ్రైవర్లు అయినా సరే లేదనుకుంటే ఆర్టీసీ డ్రైవర్లు అయినా సరే ఫోన్లు మాట్లాడుకుంటూ కూడా నడిపేయడం జరుగుతుంది రాజశేఖర్ గారు. ఇది పార్టీలకు అతీతంగా మాట్లాడడం జరుగుతుంది. ప్రాణం అనేది చాలా ఖరీదైన ప్రాణం, ఎవరైనా ప్రాణమే. అది ఆ కుటుంబంలోకి ఆ మనిషికి అలా జరిగింది అనుకుంటే ఆ కుటుంబం ఎంతైతే బాధపడుతుందో రోధిస్తుందో అనేది దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఏదో ఎక్స్గ్రేషియా ఇస్తారనో లేకపోతే ఏదో వాళ్ళకు సానుభూతి అంటే ఇప్పుడు ప్రధానంగా ఫీల్డ్ లో డ్రైవింగ్ లో ఉండే వాళ్ళు ఎవరైనా సరే వ్యక్తిగతంగా జాగ్రత్త వహించాలి. అంటే మన ప్రాణంతో పాటు ఎదుటివారి ప్రాణానికి కూడా మనం ఒక రకంగా జాగ్రత్త వహిస్తూ డ్రైవ్ చేయాల్సిన అవసరం. అంటే మద్యం తీసుకోవడం లేకపోతే మీరు అన్నట్లు సెల్ ఫోన్ మాట్లాడుతూ ఉండడం, రోడ్లకు సంబంధించి ప్రభుత్వాలు పట్టించుకోవాలి, అది ఒక అంశం. కానీ ఇక్కడ మనం కూడా వ్యక్తిగతంగా కొంత బాధ్యత ఉండాల్సిన అవసరం ఉందంటారు. ఖచ్చితంగా రాజశేఖర్ గారు. ఎట్లుందంటే డ్రైవర్ అనే వ్యక్తి ఎప్పటికప్పుడు అది కారు ఉండొచ్చు, బైక్ ఉండొచ్చు, లేకపోతే లారీ ఉండొచ్చు, బస్సు కూడా ఉండొచ్చు. డ్రైవర్ కంట్రోల్లోనే వెనకాల ఉన్న వాళ్ళకి కానీ ఆ బస్సులో ఉన్న వాళ్ళ ప్రాణాలని వాళ్ళ కంట్రోల్లోనే ఉంటాయి. వాళ్ళు ఎట్టి పరిస్థితి అలర్ట్గా ఉండి ఖచ్చితంగా నేను వీళ్ళందరికీ కూడా నేను జిమ్మెదారి లేకపోతే వీళ్ళ ప్రాణాలకి నేనే సెక్యూర్ అనే రకంగా నడిపిస్తే ఇటువంటి ఇబ్బందులు జరిగాయి. నిర్లక్ష్యం ఎక్కువ జరుగుతుంది. అండ్ మోర్ ఎవర్ ఇప్పుడు మన అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు అవంతా ఎస్ కర్వ్ రోడ్లు ఎక్కువ ఉంటాయి, ఎస్ టైప్ రోడ్లు ఉంటాయి. కాబట్టి అక్కడ కూడా వాళ్ళ స్పీడ్ ని తగ్గించకుండా అదే స్పీడ్ లో ఇట్లా కట్లు కొట్టుకుంటూ పోవడం, అది కూడా చాలా జాగాలలో ఇబ్బందికరం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఇది మట్టుకు ఏదైతే లారీ ఏదైతే కంకర్ తో ఉన్న లారీ మటుకు అది వెయిట్ కూడా ఎక్కువ ఉన్నట్టుంది. ఏదైతే కెపాసిటీ ఎంత అయితే ఉండాలో దానికంటే ఓవర్లోడ్ ఉన్నట్టుంది. ఆ ఓవర్లోడ్ వల్లనే బండి కొంచెం లెఫ్ట్ 50 నుంచి 60 టన్నులు కంకరతో వెళ్తుంది అది యాక్చువల్ గా. అదే రాజశేఖర్, అంటే నేను ఏమంటున్నానంటే ఆ బాడీలా కంకర్ ఉండాలనేది దాని ఒక కెపాసిటీ ఉండొచ్చు, దానికంటే ఎక్సెస్ ఉంటది. ఇప్పుడు ఇది ఓవర్లోడ్ ఉంది కాబట్టి ఆ ఓవర్లోడ్ వల్లనే ఇది లెఫ్ట్ కో రైట్ కో కట్ చేసినప్పుడు బండి బ్యాలెన్స్ అవుట్ అయ్యి ఆ బస్ మీద పడడం జరిగింది అనేది ఖచ్చితంగా ఎందుకంటే డ్రైవింగ్ చేస్తాం కాబట్టి నాకు కొంచెం అనుభవం. ఎందుకంటే గతంలో మాకు కూడా లారీలు ఉండే. నేను 82 నుంచి ఒక 3 months 6 months నేనే నడిపించాను. మా దగ్గర లారీ డ్రైవర్ తో చిన్న విద్వేషంగా మాట్లాడడం జరిగింది. మా బ్రదర్ ఉండే, ఆయనకు రాదు, బట్ ఈజ్ ద ఓనర్ ఆఫ్ ద లారీ. అయితే నేను అప్పుడే జస్ట్ 10th అయిపోయిన తర్వాత పెద్దమ్మగుడి ఆ ప్రాంతంలో జూబ్లీహిల్స్ అమీర్పేట అడ్డం అది, అక్కడ నుంచి బహదూర్పల్లి మైసమ్మ కూడా ఇక్కడ పోతుంటే కంకర్ కానీ ఇటుకే కానీ తీసుకొని. అయితే అక్కడ ఓవర్లోడ్ చేస్తే మటుకు బండి ఏవైతే కమాన్ పట్టీలు అనేవి మొత్తానికి కూచుండిపోతాయి, స్టీరింగ్ అనేది హార్డ్ అయిపోతుంది. డ్రైవర్ ఎంత తిప్పినా అది బాగా కష్టపడి తిప్పాల్సి వస్తుంది. ఇప్పుడు ఇంకొకటి అంటే మీరు అన్నట్లు ఇన్ని కారణాలతో పాటుగా అంటే లారీ డ్రైవర్లు లేకపోతే ఈ టిప్పర్ డ్రైవర్లు కానీ కొంచెం ర్యాష్గా డ్రైవ్ చేస్తారు అన్నటువంటి కొంచెం ఇది ఎప్పటి నుంచో మనం వింటూ ఉంటాం. కొంచెం జాగ్రత్తగా ఉండాలి, పెద్ద వెహికల్స్ కాబట్టి వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి, కొంచెం ఫాస్ట్గా వెళ్తారు. ఈ కారణాలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. అయితే ఒకటి డ్రైవర్లు కొంచెం లాంగ్ పోతారు కాబట్టి ఏదైతే ఆల్ ఇండియా పర్మిట్ ఉంటది కాబట్టి వాళ్ళు కొన్ని సందర్భాలలో నైట్ లో మందు కింద వేయడము, దాబాల దగ్గర కూర్చోవడం ఇవన్నీ జరుగుతాయి. అది సర్వసాధారణం. వాళ్ళు కంట్రోల్ ఉండేటప్పుడు వాళ్ళకి ఇంకొకటి అడిషనల్ డ్రైవర్ ఉంటాడు. అడిషనల్ డ్రైవర్ ని పెట్టుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరినో క్లీనర్ ని పెడతాడు. ఎవడైతే అసిస్టెంట్ గా బండి దూడవడము లేకపోతే అద్దం దూడవడం అటువంటి కూడా బండి నేర్పించేసి వానికి వదిలేసి వీడు పడుకుంటాడు. సో అక్కడ కూడా నిర్లక్ష్యం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే వాడు పర్ఫెక్ట్ డ్రైవర్ కాదు. ఒక క్లీనర్ అన్నప్పుడు అదే లర్నర్ లాగానే ఉంటాడు కాబట్టి అటువంటి వాళ్ళకి ఇచ్చినప్పుడు కూడా జరిగింది. ఇంకంటే మోర్ ఎవర్ గా ఇప్పుడు ఈ మధ్యన ఆర్టీసీ డ్రైవర్లు కూడా చాలా అంటే చాలా ర్యాష్ గా నడిపించడం జరుగుతుంది. సిగ్నల్ అక్కడ మీరు చూడొచ్చు. ఇప్పుడు మనం జూబ్లీ బస్ స్టేషన్ కాడ కానీ లేకపోతే ఇప్పుడు బండారు రామ్మోహన్ రావు గారు అన్నట్టు కరీంనగర్ పోవడమా, నిజామాబాద్ పోవడమా, వరంగల్ పోవడమా, వాళ్ళు ఎట్లా నడిపిస్తారంటే ఒక బైక్ యంగ్ పిల్లలు నడిపిస్తారు చూడు, ఆ రకంగా నడిపిస్తున్నారు. నిర్లక్ష్యంగా ఉంది. దీన్ని ఖచ్చితంగా ఇప్పుడున్న మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయినా సరే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు దీని మీద చొరవ చూపించుకొని ఆర్టీసీ ప్రతి డిపోల ఎండీలు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా దీని మీద ఖచ్చితంగా దృష్టి సాధించాలి. ఎందుకంటే ఆర్టీసీ ప్రయాణమే సురక్షితము, ఏ రకంగా ఇబ్బందులు జరిగాయి అనేది బస్సుల మీద కూడా రాసి ఉంటది. కానీ ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఆర్టీసీ బస్సులు కూడా డ్రైవర్ కూడా అలర్ట్ ఉంటే ఈ లారీకి బస్సుకు గ్యాప్ ఒకవేళ ఉంటే ఆయన కూడా అలర్ట్ ఉంటే మటుకు ఇంత ఘోరమైన ప్రమాదం జరగకపోతుండే.
డ్రైవర్ కూడా అక్కడ దీన్ని బట్టి చూస్తే అలర్ట్ లేడు అనే రకంగా కూడా మనం అనుకోవచ్చు. అంటే ఒక రకంగా అంటే ఇక్కడ ఈ ప్రమాదం చాలా ప్రమాదాల్లో మీరు అన్నట్టు చాలా ఫ్యాక్టర్స్ కనిపిస్తున్నాయి. ఎస్, ఒకసారి మనం రామ్మోహన్ గారికి వెళ్దాం. ఎస్ రామ్మోహన్ రావు గారు, ఒకటి అంటే ఇక్కడ చట్టాలు అంటే మిగతా దేశాలకు మన దేశాలకు రాష్ట్రాల్లో కొంతవరకు ఈ పర్మిట్లు, వెహికల్స్ పర్మిట్లకు సంబంధించో లేకపోతే రోడ్లకు సంబంధించినటువంటి సరిగ్గా లేకపోవడం చాలా కారణాలు కనిపిస్తున్నాయి. వీటిపై ఇంకేమైనా కొంచెం కఠిన చట్టాలు ఉంటే కొంతవరకు బాగుండే అవకాశం ఉందంటారు. ఎందుకంటే ఈ ప్రయాణాలు వెళ్ళే రూట్లు సరిగ్గా ఉండట్లేదు, లేకపోతే మలుపు ఉందని చెప్పేటటువంటి సిగ్నల్ బోర్డ్స్ కానీ ఇట్లాంటివి చాలా సందర్భాలు మేము చూస్తుంటాం, ఎక్కడ కనిపించవు మనకు కూడా. సో దీనిపై కొంచెం హోంవర్క్ చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఘటనలు ఆగాలంటే కొంచెం జాగ్రత్తగా ప్రభుత్వాలు, ఇటువైపు ఉన్నటువంటి అధికారులు, ప్రధానంగా పోలీసు యంత్రాంగము, ఆర్టీఏ డిపార్ట్మెంటు, రోడ్డుకు సంబంధించిన డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా? కఠిన చట్టాలు, ఒకవేళ యాక్సిడెంట్ జరిగితే ఏ స్థాయిలో ప్రమాదం ఉంటుంది, అవగాహన కూడా అవసరం. కొంచెం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమంటున్నా అంటే మీరు అన్నారు స్పీడ్ లిమిట్ అన్నారు కదా, 30 కిలోమీటర్ల ప్రమాదం జరిగిన చోట మీ బోర్డు గమనిస్తే చెట్లలో ఉన్నది కొంచెం కనపడుతుంది కూడా బాగానే. 30 కిలోమీటర్ల స్పీడ్, 30 మంది 60-70 పోతే ఏమైంది? జరిగింది ఇదే కదా. రెండోది, ఈ ప్రమాదానికి పర్టికులర్ ఈ ప్రమాదానికి టిప్పర్ డ్రైవర్ది బాధ్యత, టిప్పర్ డ్రైవర్ చేసిండు. కానీ ఇప్పటికి వికారాబాద్ ఎస్పీ మాట్లాడుతూ అంటే 12:30 నా మాట్లాడుతున్నాడు డ్రైవ్ లో, ఇప్పటికీ టిప్పర్ ఓనర్ ఎవడో తెలియనట్టున్నా, తెలుసుకోవాలంటున్నాడు. అంటే ఆయన లిస్ట్ కూడా వచ్చింది, వెంకటేష్ అని ఒక ట్రాన్స్పోర్ట్ సంబంధించి ఆకాశ అనే వ్యక్తిని. ఎప్పుడు నేను ఓటింగ్ మాట అంటే ఎంత అవగాహన రాహిత్యంతో ఉన్నారంటే, ఆ బస్సులో ప్రయాణికుల సంఖ్య, మన కండక్టర్ గాయపడ్డాడు కదా, ఎస్ఆర్ చూసి తెలుస్తుంది ఎంతమంది ప్రయాణికులు. ప్రతి స్టేజ్ దాటగానే మొత్తం ప్రయాణికుల సంఖ్య వాళ్ళ దగ్గర ఉంటుంది. మొత్తం ఎస్ఆర్ రాస్తారు, పక్కన రాస్తారు. నేను ఎక్కువ ప్రజా రవాణా ఉపయోగిస్తానని చెప్తున్నాను. కండక్టర్ సీట్ పక్కన కూర్చుంటే మనకు చాలా అవగాహన వస్తుంది. అట్లానే ఈ టిప్పర్ డ్రైవర్ చేసిన పని ఏంటంటే, గుంతం తప్పిపోయి మీదకి వచ్చాడు. ఇంతకుముందు శివలాల్ గారితో పూర్తిగా ఎక్కిస్తున్నాడు. బస్ డ్రైవర్ కనుక కొంచెం అలర్ట్ ఉంటే, జస్ట్ ఒక్క సెకండ్ లెఫ్ట్ కు తీసుకుంటే బస్సు ప్రమాదం జరిగితే ఇంతమంది చచ్చిపోకపోదు. జస్ట్ ఒక్క ఫీట్ అటు గాయాలతోనో లేకపోతే 1-2 మరణాలతోనో బయటపడేవాడు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, బస్సు హైర్ బస్, ఇది ఆర్టీసీ డిపోది కాదు. డిపో పేరు ఉంటది, అండూర్ డిపో ఉన్నది, కానీ హైర్ బస్ ఏంటంటే బస్సు హైర్ తీసుకునేటప్పుడు ప్రమాణాలు నిర్దేశిస్తారు. అంటే సీట్లు ఎన్ని ఉండాలి, ఏ రకమైన భద్రత ఉండాలి, ఎట్లా బాడీ బిల్డింగ్ ఎట్లా ఉండాలి అన్ని చూస్తారు, అవన్నీ చేస్తారు. కానీ డ్రైవరు మారుతుంటాడు ఎప్పటికీ. ఇప్పుడు ఆర్టీసీ డ్రైవర్లు అయితే ఆర్టీసీ శిక్షణ పొంది ఉంటారు, ఆర్టీసీ డ్రైవర్లు క్రమశిక్షణతో ఉంటారు. ఇప్పటికీ ప్రయాణంలో ప్రజా రవాణా వ్యవస్థ కంటే మించింది ఏం లేదు, రైలు కానీ బస్సు కానీ. ఎందుకంటే అక్కడే ప్రమాదం జరగని నేను అంటలేదు, కానీ ప్రైవేట్ వెహికల్ చూసుకుంటే చాలా సేఫ్ రైట్. ఒకటి ఫైనల్ గా రామ్మోహన్ గారు కంక్లూడ్ చేయండి, అంటే సమయం మనకి తక్కువ ఉంది. ఫైనల్ గా ఏం చెప్తారండి ఇటువైపు? ఒకటే మాట చెప్తాను, విదేశాల్లో ఏం జరుగుతుంది చెప్తాను. ఒకవేళ 1, 2, 3వ ప్రమాదం జరిగితే లైసెన్స్ క్యాన్సిల్ అవుతుంది. విదేశాలు సులాలుగా విదేశాలు తిరిగిన వాళ్ళు ఏమంటున్నా అంటే, వేరే దేశాల్లో ఈ రూల్స్ బాగా ఇప్పుడు నయమున పాలుందావారు భయమున నిత్యమునైన భక్షింతురు అన్నట్టు భయం ఉండాలి. భయం ఉండాలంటే మీరు ఫైన్లు పెంచినాక చూడండి, మీరు కొంచెం ట్రాఫిక్ నేరాలు తక్కువనే లేవా, 10,000, 20,000 కారు అమ్ముకుంటే తీరాయి అని చెప్పి కొందరు స్టాప్ డ్రైవర్లు లోనిపెట్టిన సందర్భాలు ఉన్నాయి. అందుకనే విదేశాల్లో పాలసీ ఏంటంటే, 1 దానికి క్షమిస్తారు, 2వ దానికి కొంచెం వరకు ఫైన్లు వేస్తారు, 3వ దానికి మొత్తం లైసెన్స్ క్యాన్సిల్ అయితే 3వ ప్రమాదం జరిగితే. అంటే ఆ డ్రైవింగ్ లైఫ్ లో ఉంటే లైఫ్ లో మళ్ళీ లైసెన్స్ రాదుగా. 1వ ఆగితే వేరు, కానీ 2, 3 చేసి అనుకోండి జీవితంలో వాళ్ళ లైసెన్స్ రాదు వాళ్ళకి. అటువంటి కఠిన నిబంధనలు ఉండాలి. రెండోది, ఆర్టీఏలో అవినీతి, చాలా పెద్ద ఎత్తున అవినీతి ఉంది ఆర్టీఏ శాఖలో. దాని వల్ల కూడా ప్రభుత్వాలు ఎవరు మారినా, కాంగ్రెస్ వచ్చినా, బీజేపీ వచ్చినా, టీఆర్ఎస్ ఉన్న అవినీతి అధికారులు అక్కడిని తీసుకువేసుకుని కూర్చున్నారు. ఈ టిప్పర్ కు సంబంధించిన అన్ని ఫిట్నెస్ సర్టిఫికేట్లతో సహా ఇంకొక మాట చెప్తున్నాను, ఈ డ్రైవర్లు కూడా మద్యం పరీక్ష చేయించాలి, శవానికి చేయిస్తే టిప్పర్ డ్రైవర్ తాగున్నాడు. పొద్దున్న డ్రైవర్ తాగి వాటి ఉంటారు. ఇంతకుముందు చెప్పారు కాబట్టి క్లీనర్ డ్రైవర్ కూడా లేదు, తెలియదు మనకు వాడు క్లీనరా లేకపోతే ఆల్రెడీ మన డ్రైవింగ్ లైసెన్స్ ఉందా అనేది కూడా తెలియదు మనకు కదా. కనుక ఒక టిప్పర్ డ్రైవర్ వల్ల ఇంత పెద్ద ప్రమాదం జరిగింది. ఆర్టీసీ డ్రైవర్ కూడా మధ్య పరీక్ష చేయాలి, ఒకటి అనుమానించొద్దు. ఇటుపక్క కూడా ఆర్టీసీ డ్రైవర్ కూడా ప్రైవేటు అది ప్రైవేట్ పాయింటే, కానీ ఆర్టీసీకి హైర్ ఇచ్చారు కనుక, కిరాయికి నడుపుతున్నారు కనుక అది కూడా చూడాల్సిన అవసరం ఉంది. అన్నిటికంటే కేంద్ర ప్రభుత్వం నా విజ్ఞప్తి ఏంటంటే, వీలైన త్వరగా ఈ హైవేను, అంటే అన్ని హైవేలు బాగుపడ్డాయి కానీ హైదరాబాద్ టు బీజాపూర్ హైవే ఇది ఎన్నో మనుపులను కోరుకున్నది. చెట్లు, ఎన్జిటి కేసులు అన్ని పరిష్కరించి వీలైనంత త్వరగా 4 లైన్ రోడ్ చేయాలి, మధ్యన డివైడర్ పెట్టాలి. అప్పుడు కూడా జరిగితే ప్రమాదం జరగవాలి, కానీ తక్కువ ప్రమాదాలకు ఆస్కారం తప్పదు, ప్రాణ నష్టం జరగదు. రైట్, శివలాల్ గారు కంక్లూడ్ చేయండి మీరు. మాట్లాడుతూ అదే అబ్రాడ్ గురించి మాట్లాడుతున్నారు. అంటే బయట విదేశాలలో ఎట్లా ఉంటుంది అంటే, విదేశాలలో ఇంత ఫ్రీడమ్ లేదు రాజశేఖర్ గారు. అక్కడ ట్రాఫిక్ కూడా
చాలా కట్టుదిట్టంగా ఉంటుంది. ట్రాఫిక్ కంట్రోల్ చేసే వాళ్ళు కానీ, సిగ్నల్స్ కానీ, ఇప్పుడు సిస్టమ్ అక్కడ కొంచెం పకడ్బందీగా ఉంటుంది ఒక రకంగా. పకడ్బందీ, పాపులేషన్ తక్కువ ఉంటుంది, కొన్ని ఫ్యాక్టరీస్ ఉన్నాయి అక్కడ. ఎస్, లైసెన్స్ రావడానికి కూడా ఆ పర్ఫెక్ట్ డ్రైవర్ అయితేనే. ఇంకోటి మన దగ్గర లెఫ్ట్ సైడ్ రోడ్ కి రైట్ సైడ్ రావాలంటే ఇమీడియట్ గా తిప్పేస్తారు. కానీ అక్కడ మటుకు 2 to 5 కిలోమీటర్స్ ముందు రైట్ ఇండికేటర్ వేసుకొని పోయి ఆ రైట్ కు దిగరాల, అంత సిస్టమ్ ఉంటది. రెండోది ఇంకోటి ఏమంటే లైసెన్స్ చేయడానికి అక్కడ చాలా రకాలుగా ఇబ్బందులు చేస్తారు. అండ్ మోర్ ఎవర్ రెడ్ సిగ్నల్స్ దగ్గర ఆ స్టాప్ లైన్ దాటినా ఇమీడియట్ గా వాళ్ళకి ఛాలెంజ్ వస్తుంది. రెండోసారి ఛాలెంజ్ వచ్చిందంటే మూడోసారి లైసెన్స్ క్యాన్సిల్ చేసి వాళ్ళు జీవితంలో మళ్ళీ బండి నడిపేయకుండా వెనకనే కూర్చోవాలా అనే రకంగా అట్లాంటి పరిస్థితులు కూడా వస్తాయి. అయితే మన దగ్గర ఇప్పుడు ప్రాబ్లం ఏమైతుందంటే ట్రాఫిక్ కంట్రోల్ చేయడం పక్కన పెట్టేసి చేతుల కెమెరాలు పట్టుకొని ఫోన్ అవుతున్నారు రాజశేఖర్ గారు. ఇది గత ప్రభుత్వం నుంచి స్టార్ట్ అయింది. మొన్నటి వరకు కొన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో లేకుండే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కూడా ఖచ్చితంగా ట్రాఫిక్ సెన్స్ లేదు. ఆ పబ్లిక్ కూడా సెన్స్లెస్ డ్రైవింగ్ ఎక్కువ చేస్తున్నారు. లైన్ అప్ డ్రైవింగ్ లేదు, మొత్తం కట్లు కొట్టడము. 4-వీలర్ 2-వీలర్ ఆటో ఏదైనా సరే మన దగ్గర సెన్స్ ఆఫ్ డ్రైవింగ్ లేదు. అండ్ గతంలో కూడా కేసీఆర్ గారు ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు నేను ఒక లెటర్ రాయడం జరిగింది. ఏమని, లెఫ్ట్ సైడ్ కి 2-వీలర్ 3-వీలర్ పోవాలి, రైట్ సైడ్ కి 4-వీలర్ 6-వీలర్ 8-వీలర్ పోవాలి, మధ్యన డివైడర్ ఉంటుంది. సేమ్ అటుపక్క కూడా అట్లనే ఉండాలి. గతంలో ఇది జరిగేది, రిక్షాలు సైకిళ్ళు ఉన్నప్పుడు, ఎడ్ల బండ్లు ఉన్నప్పుడు మీరు పాటిస్తలేరు, అట్లా చేయండి అని గతంలో చెప్పినాము. మొన్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా నేను రాతపూర్వకంగా రాసి సీఎం, ఎందుకంటే అదొకటి. రెండోది ఇంకోటి, ఈ మధ్యన వైట్ ప్యాచ్లు వేసుకుంటా స్పీడ్ బ్రేకర్ లేకున్నారు. వల్ల కూడా చాలా మంది నన్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది, వచ్చి కానీ ఇంకా వేరే దగ్గర కానీ అది ఇట్లా గత్తుల్లాగా ఎగురడం అవుతుంది. స్పీడ్ బ్రేకర్ లాగా ఇట్లా ప్యాచ్లు పెడుతుండ్రు. ఆ దడ అని చెప్పి అది పోయినప్పుడల్లా కొంతమందికి ఈ స్పాండలైటిస్ వస్తుంది, స్పైనల్ పెయిన్ వస్తుంది, నడుముల పెయిన్ వస్తుంది, ఈ కాళ్ళు గిళ్ళు ఏదైనా ఇబ్బంది ఉన్నోళ్ళు కానీ ఇవన్నీ ఇబ్బంది అవుతున్నాయి సార్. కొంచెం ఆ పట్టీలు వేయకుండా ఖచ్చితంగా అవసరమైతే స్పీడ్ బ్రేకర్ లాగా వేయండి అని చెప్పి కూడా కొంతమంది నాకు విన్నపం చేయడం జరిగింది. నేను అది కూడా ఒక లెటర్ ద్వారా రాసి సీఎంపీసీలో ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ప్రజలు ఏదైతే కోరుకుంటుండ్రో అది మనం ఖచ్చితంగా ప్రభుత్వం చేయాలి. ఈ రోజు ఓట్లు వేయించుకొని ప్రభుత్వం సేవకులు అంటుండ్రు, తర్వాత వాళ్ళు మళ్ళీ వచ్చే వరకు మన మీద డామినేట్ చేస్తారు. ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇటువంటి వీటి మీద కూడా చర్యలు తీసుకోవాలి. గత ప్రభుత్వం చేయలేదు. ఈ రోజు మనం చేస్తామనే ఆశ పెట్టినాం కాబట్టి వాళ్ళందరూ మనల్ని ఓటేసి గెలిపించిండ్రు. మనం ఖచ్చితంగా ప్రజలకు జవాబుదారీతనంగా ఉండి ఖచ్చితంగా ట్రాన్స్పోర్ట్ లో మటుకు సమీకరణలు ఖచ్చితంగా తీసుకురావాలి. ఈ డిపో మేనేజర్లు కానీ లేకపోతే స్టాఫ్ కానీ అందరు కూడా అలర్ట్ ఉండాలా. ఈ డ్రైవర్స్ ఇటువంటి ఎవరైనా ఉంటే మటుకు వాళ్ళ మీద నిఘా పెట్టి చూడాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ శివలాల్ గారు, థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు. అంటే చాలా ఒక మంచి డిస్కషన్. అంటే ప్రభుత్వం వరకు వెళ్ళాలి, కొంచెం చర్యలు తీసుకోవాలి, మార్పు రావాలని మనం కూడా కోరుకుందాం. అండ్ డిబేట్లో పాల్గొనేందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు రామ్మోహన్ రావు గారికి, అలాగే శివలాల్ గారికి. అంటే చూద్దాం, అంటే ప్రభుత్వంలో మార్పు రావాల్సిన అవసరం ఎంత ఉందో, అంటే ఒక సిస్టమ్ రావాల్సిన అవసరం ఉంది. వ్యక్తిగతంగా మనం కూడా డ్రైవ్ చేస్తున్నప్పుడు సుఖ ప్రయాణానికి, అంటే ప్రధానంగా మన గమ్యస్థానానికి చేరుకోవాలంటే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం. మనం జాగ్రత్తగా ఉంటే ఎదుటి వెహికల్ ఒకసారి అప్రమత్తం అవ్వడానికి అవకాశం ఉంటుంది, ఒక రాంగ్ రూట్లో వచ్చినా కూడా. సో అలాంటి జాగ్రత్త పాటించాలి. మెయిన్ రోడ్డు సిస్టమేటిక్గా మారాల్సిన అవసరం ఉంది. రోడ్లు వేయటంలో ప్రజా రవాణా అనేది ఇంకా పరిపూర్ణంగా ప్రజలకు అందుబాటులో రావాలి. సురక్షితమైన ప్రయాణం జరగాలంటే కొంచెం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వరుస ఘటనలు జరుగుతుంది. ఇప్పుడు జైపూర్లో ఘటన జరగడం కానీ, మొన్న కర్నూలులో జరిగిన ఘటనలు జరుగుతున్నప్పుడు మనం మాట్లాడుతున్నాం, మర్చిపోతున్నాం. ప్రభుత్వాలు కూడా ఆ కొద్ది రోజుల్లో హడావిడి అయిపోతుంది. సో అధికారులు కూడా చర్యలు తీసుకోవడం కోరుకుంటున్నాం. ఖచ్చితంగా అలాంటి మార్పు రావాలి. అండ్ మీ ఛానల్ నుంచి ప్రధానంగా కోరుకుంటున్నాం. అంటే ఇందాక మాట్లాడుతున్నటువంటి సందర్భాలు చాలా అంశాలు ఉన్నాయి. ఇవన్నీ తెలియని అంశాలంటే తెలిసిన అంశాలే, మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. కానీ దానికి సత్వర చర్యలు లేకపోతే దిద్దుబాటు చర్యలు ఎక్కడ కూడా తీసుకోవట్లేదు. సో అలాంటి చర్యలు జరగాలని కోరుకో. ఎందుకంటే ఇలాంటి నిర్లక్ష్యం వల్ల ఒక ప్రభుత్వం, అధికారులు లేకపోతే డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల నిండు ప్రాణాలు బలైపోతున్నాయి. సో ఈరోజు అలాంటి ఘటన జరిగింది. వారందరికీ కూడా ఆత్మశాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా మా ఛానల్ నుంచి కోరుకుందాం. ఇది ఇవాళ డిబేట్ పాయింట్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ANN తెలుగు న్యూస్.